పాపం విరాట్ కోహ్లీ రాజు ఎక్కడున్నా రాజేరా అనే స్టేజ్ నుంచి ఈరోజు బ్యాడ్ లక్ ఎక్కడికి వెళ్ళినా వెంటాడుతూ వెంటాడబడే రేంజ్కి పడిపోయాడు. ఇంటర్నేషనల్ మ్యాచ్ల్లో తన పూర్ ఫామ్ నుంచి బయటపడేలా ప్రధానంగా అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్స్కి అవుట్ కాకుండా తన స్కిల్ సెట్ని మళ్ళీ రూట్స్ నుంచి స్ట్రెంగ్ చేసుకోవాలనే ఉద్దేశంతో 12 సంవత్సరాల తర్వాత మళ్ళీ రంజీ మ్యాచ్ ఆడాడు కోహ్లీ. రైల్వేస్తో జరుగుతున్న మ్యాచ్లో ఢిల్లీ రంజీ టీం తరపున బరిలోకి దిగిన కింగ్ నిన్నంతా ఫీల్డింగ్కే పరిమితమైన ఈరోజు బ్యాటింగ్కి దిగాడు. యష్దుల్ తర్వాత సెకండ్ డౌన్లో బ్యాటింగ్ వచ్చిన విరాట్ కేవలం 15 నిమిషాలు మాత్రమే ఫ్యాన్స్ని అలరించాడు. ఆఫ్ సైడ్ 4 కొట్టి తన కోచ్తోనూ ఫ్యాన్స్తోనూ చప్పట్లు కొట్టించుకున్న విరాట్ ఆ నెక్స్ట్ బాల్కే హరీష్ సంగ్వాన్ అనే అనామక బౌలర్ వేసిన ఆఫ్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్కి ఏకంగా వికెట్లు సమర్పించుకుని తన పూర్ ఫామ్ని కంటిన్యూ చేశాడు. వికెట్ల అవతల నుంచి వెళ్తుందనుకుని కోహ్లీ భావించుకున్న బాల్ కంప్లీట్గా ఇన్స్వింగ్ తీసుకుని స్టంప్స్ని గిరాటేయడంతో ఏం చేయలేని పరిస్థితిలో క్లీన్ బౌల్డ్ అయ్యాడు కింగ్. బౌలర్ సంగ్వాన్ ఆనందం చూడాలి. వాళ్ళ డ్రెస్సింగ్ రూమ్లో చెప్పాడట, కోహ్లీని అవుట్ చేసే ఛాన్స్ని ఏది ఇవాళ వదలను అని. అన్నట్లుగానే కోహ్లీ వికెట్ తీసుకుని తన కెరీర్లో మర్చిపోలేని అనుభూతిని సాధించాడు బౌలర్ సంగ్వాన్. కానీ పాపం కోహ్లీనే అభిమానులనే కాదు తన్ను తానే నిరాశపరుచుకుని డగౌట్కి వెనుతిరిగాడు. Thank you.